హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మసాలాలు రెడీ చేసుకుంటున్నాను. అయితే ఇవన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం అన్ని మసాలాలు తయారు చేసుకోవచ్చండి. పల్లీలు, గుండు మినుములు, నువ్వులు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఎండు కొబ్బరి. అయితే నాకు ఇంట్లో ఎండు కొబ్బరి లేదు కాబట్టి నేను చూపిస్తలేనండి. ఎండు కొబ్బరి కూడా మనం దూరగా ఎంచుకొని ఇవన్నీ వేంపుకోవాలండి. దూరగా ఫస్ట్ వేంపుకొని చల్లారిన తర్వాత అన్నీ పౌడర్ చేసి బాక్సులలో పెట్టుకున్నాం అనుకోండి, మనకు 10 నుంచి 15 రోజుల వరకు అయితే మనకు పనిచేస్తుంది. మనం ఏ కర్రీలు అయినా కానీ అన్ని పౌడర్లు ఒక్కొక్క టీ స్పూన్ వేసుకోవాలండి. జీలకర్ర మనకు రుచికి సరిపడంత వేసుకోవాలి. ధనియాల పొడి కూడా అంతే మనకు రుచికి సరిపడంత వేసుకోవాలి. ఇవన్నీ అయితే ఒక్కొక్క టీ స్పూన్ వేసుకోవాలి. అయితే ఆయిల్ ఖర్చు కూడా తగ్గుతుందండి. ఎందుకంటే నువ్వులలో, పల్లీలలో, కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం ఆయిల్ తక్కువ వేసుకోవచ్చండి. ప్రతి కర్రీలో కూడా ఒక్కొక్క టీ స్పూన్ వేసుకుంటే కూర చాలా టేస్ట్ ఉంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇంగువ ప్రతి దాంట్లో కూడా ఇంగువ వేస్తానండి. ఇంగువ వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. మా వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.